Before we spend some time in worshipping the Lord, let us read few verses from Gospel according to John chapter 9. ప్రభును ఆరాధించటంలో కొద్దిసేపు సమయమును మనము గడపటానికి ముందుగా వాక్య ధ్యానము చేసే వారముగా ఉంటాము. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము. Verse 1 to verse 10 we'll read alternatively. మొదటి 10 వచనాల్ని మార్చి చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము మొదటి 10 వచనాల్ని మార్చి చదువుకుందాము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. నీవు సీలోయామో కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సీలోయామో అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. వీడే అని కొందరును వీడు కాడు వీని పోలి ఉన్న యొక్కడని మరికొందరు అనిరి. వాడైతే నేనే అనెను. వారిని కనులు ఏలాగును తెరవబడినని వారిని అడగగా. May God bless this scripture. Rest of the verse we'll read it later on. Here we know the great and wonderful miracle of the Lord Jesus Christ done. చదువుకున్న వాక్య భాగమును దేవుడు దీవించును గాక. మిగతా భాగములను మనము వాక్యము ధ్యానము చేసేటప్పుడు మనము చదువుకునే వారముగా ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప అద్భుత కార్యము చేశాడు. There is a blind man from birth. ఇక్కడ పుట్టు గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. It means his whole body has been made but eyes were not made. అంటే ఏ విధంగా ఉంది? ఈ వ్యక్తి యొక్క దేహమంతా కూడా సృజించబడింది కానీ తన యొక్క కన్నులుగా మాత్రము అమర్చబడలేదు. This is something Lord has proved what God has done in the Garden of Eden. దేవుడు ఏదెను తోటలో ఏదైతే చేశాడో దానిని సందర్భములో రుజువుపరుస్తొచ్చాడు. To prove the people that the creation of God which God has made is perfectly true. Man has not come by monkey. దేవుడు చేసిన సృష్టి అంతా కూడా ఆయన పరిపూర్ణముగా సంపూర్ణముగా చేశాడు. మానవుడు ఏదో కోతిలో నుండి రాలేదు కానీ దేవుడు సృజిస్తేనే వారు జన్మించారని రుజువుపరుస్తున్నాడు. And people came and asked even disciples asked the Lord, who has committed sin that this man is born blind? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఉన్నవారు ఏమని వచ్చి ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా ఇతను గ్రుడ్డివాడుగా ఉండటానికి ఎవరు పాపము చేశారు? తల్లిదండ్రులు ఏమైనా పాపము చేశారా అని అడిగాడు. Nobody has sinned. ఎవరు కూడా పాపము చేయలేదు. It's a plan of God. ఇది దేవుని యొక్క ప్రణాళిక. God made it purposely. దేవుడు ఉద్దేశపూర్వకంగా అది చేశాడు. God has not created his eyes. దేవుడు ఈ వ్యక్తి యొక్క కనులను సృష్టించలేదు. So that he can prove. తద్వారా దేవుడు రుజువుపరచుకోవాలి. That man is not came from something from animal but it has been made by mud. మనుషుడు ఏదో ఒక జంతువు నుండి ఏదో ఉన్నపాటుగా తాను సృజించబడలేదు కానీ మన్నులో నుండి మట్టిలో నుండి చేయబడ్డాడని రుజువుపరిచాడు. Many blind people came to the Lord. చాలా మంది గుడ్డివారు ప్రభు యొద్దకు వచ్చారు. He touched them and healed them. వారిని తాకి స్వస్థపరిచాడు. This is a very peculiar action he has done it. కానీ ఇక్కడ ఎంతో వింతైన చర్యను ప్రభు చేశాడు. He was born blind, his eyes were not made. ఇతను పుట్టు గుడ్డివాడై ఉంటున్నాడు, తన యొక్క కనులు చేయబడలేదు. And he came to the Lord. తాను ప్రభు యొద్దకు వచ్చాడు. He made what he has done.
అక్కడ ప్రభు ఏం చేశాడు? This he has not done to everyone. ఆయన ఇక్కడ ప్రభు చేసినట్టుగా ఎవరితో కూడా చేయలేదు. Only for this particular person. కేవలము ఈ వ్యక్తితోనే చేశాడు. Only to prove the creation of God. దేవుని యొక్క సృష్టిని ఆయన రుజువుపరచడానికి చేశాడు. That we are made out of mud. మనము మట్టిలో నుండి చేయబడిన వారము. God can do out of the mud hands. He can do his nose. God can do, eyes after the mud. Not only that day, even now, he wanted to prove that he has made out of the mud. దేవుడు ఆ దినమున మాత్రమే కాదు గాని ఆయన మట్టిని తీసుకొని మానవుని యొక్క చేతులు, కనులు, ముక్కు ఏ విధంగా ఆయన చేస్తొచ్చాడో ఆ దినమునే కాదు ఈ దినమున కూడా ఆయన చేయటానికి సామర్థ్యము కలిగిన వాడని రుజువుపరుస్తొచ్చాడు. Verse 6. 6వ వచనము, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, He made it mud. ఆయన బురదతో ఆయన ఒక ముద్దను తీసుకున్నాడు. He just put it over here. తీసుకొని ఆ వ్యక్తి యొక్క కళ్ళ పైన పెట్టాడు. Out of that the eye was created. ఆ విధంగా దాని గుండా అతని కనులు చేయబడ్డాయి. Go and wash. వెళ్ళి నువ్వు కడుక్కో. He went there. తాను వెళ్ళాడు, He washed. తాను కడుక్కున్నాడు. He had both the eyes. తనకు 2 కళ్ళు వచ్చాయి. What a wonderful thing. ఎలాంటి అద్భుతమైన విషయము. He made out of the mud. దేవుడు ఆ మట్టిలో నుండి చేశాడు. And he proved it that man is a made out of mud. మనుష్యుడు మట్టిలో నుండి చేయబడ్డాడని ప్రభు అక్కడ రుజువుపరుస్తొచ్చాడు. That's why the word of God says is mud. He has to go back to the mud. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, మన్నైన వాడు మరలా వెనుకకు మట్టిలోనికి వెళ్ళాలి. His eyes were open. తన యొక్క కళ్ళు He తెరవబడ్డాయి. proved that he is a creator. దేవుడు సృష్టికర్త అని రుజువుపరుచుకున్నాడు. And thousands of years what he has done, he has proved it again during his lifetime. వేల సంవత్సరముల క్రితము ఏదైతే దేవుడు చేస్తొచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో కూడా ఆయన రుజువుపరుస్తొచ్చాడు. And all people wondered అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. how his eyes could come blind man, born blind. ఏ విధంగా పుట్టు గ్రుడ్డివాడైన ఈ వ్యక్తికి కంటి చూపు వచ్చిందో చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. He came back seeing. తాను చూపు పొందిన వాడై తిరిగి వచ్చాడు. And everybody started wondering. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. There are 3 types of witnesses. 3 రకాల సాక్షులు ఉంటున్నారు. Some people said he is that blind man. కొద్దిమంది ఏమన్నారంటే ఇతడు ఆ గ్రుడ్డివాడే అన్నారు. And another said he is not the one, he is somebody else. ఇంకో గుంపు వారు అన్నారు ఈయన ఆ వ్యక్తి కాదు ఇంకొకరు అయి ఉంటారు అన్నారు. He said I am he. తానేమన్నాడంటే నేనే ఆ వ్యక్తిని అన్నాడు. I am he. నేనే ఆ వ్యక్తిని. I was blind. నేను ఒకప్పుడు గుడ్డివాణ్ణి. Now I can see. నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. He has to face a problem because of this. దీన్ని బట్టి తాను సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. Because anybody accepts the Christ and confesses, he will be taken away from the synagogue. ఎందుకొరకంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకొని ఆయనను అంగీకరించినట్లయితే సమాజములో నుండి వారిని వెలివేస్తారు. And this became is a viral all over the town. ఇప్పుడు ఈ యొక్క అద్భుత కార్యము సూచన ఆ ఊరంతా మనుషులందరిలో వ్యాపించింది. They called the parents. వారు తల్లిదండ్రులు పిలిచారు. And said, tell us the truth. Is this the man, your son? అప్పుడు ఆ తల్లిదండ్రులను అడిగారు, ఇతను మీ కుమారుడేనా అని And అడిగారు. now he is seeing. ఇప్పుడు తాను చూపు పొందాడు. Is he born blind? ఇతను గుడ్డివాడిగా పుట్టాడా? Then they said, అప్పుడు తల్లిదండ్రులు అన్నారు, this is my son. అవును ఇతను మా కుమారుడే. We know that he is born blind. మాకు తెలుసు ఇతను పుట్టి గ్రుడ్డివాడిగా పుట్టాడు. How now he is able to see, we don't know. తాను ఇప్పుడు ఏ విధంగా చూడగలుగుతున్నాడో మాకు తెలియదు. He is of age. ఇతను ఈ వయసులో He is of age. He is a young man. క్షమించండి, ఇతను యవనస్తుడు, యవన ప్రాయంలో ఉన్నవాడే. You ask him. తనని అడగండి, He will tell. తాను చెప్తాడు. Bible says. బైబిల్లో రాయబడింది. These parents said that if they say that Jesus Christ has done, they also will be, cast out of the synagogue. ఇక్కడ రాయబడిన మాట తల్లిదండ్రులు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే చేశారని యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకుంటే వారిని కూడా వెలివేస్తారు. And they were not prepared to confess that Jesus Christ has done it. యేసుక్రీస్తు ప్రభువారే ఈ అద్భుత కార్యము చేశాడని ఒప్పుకుంటానికి వారు కూడా ఇష్టపడలేదు. And there was great chaos among the people. ఇప్పుడు ఆ ప్రజలందరిలో కూడా గొప్ప కలవరము రేగింది. And they said that he is not a prophet, he is a sinner. ఏమంటున్నారంటే కొద్దిమంది ఈయన ప్రవక్త కాదు, ఇతను పాపి అంటున్నారు. But one says a smallest most powerful testimony he has given.
కానీ ఈ వ్యక్తి మాత్రము ఎంతో అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. Verse 25. 25వ వచనము. He answered and said, whether he is a sinner or not, I know not. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. There are 6 testimony of 6 words. ఇక్కడ 6 మాటలు కలిగిన సాక్ష్యాన్ని చూస్తాము. The true testimony doesn't take much time. నిజమైన సాక్ష్యము ఎక్కువ సమయం పట్టదు. If you start mixing it, it takes a lot of time. ఒకవేళ దాంట్లో మాటల్ని కలిపారా సమయం చాలా ఎక్కువ పడుతుంది. Many people do that. చాలా మంది ఆ విధంగా చేస్తారు. They want to entertain the congregation. వారేం చేస్తారంటే వచ్చిన వారందరినీ కూడా There won't be ఆహ్లాదపరచాలనుకుంటారు. any truth at all. నిజంగా చెప్పాలంటే సాక్ష్యం ఎలాంటి There సత్యం won't be ఉండదు. any truth. దాంట్లో సత్యం ఉండదు. The true testimony will not take hours together to explain. నిజమైన సాక్ష్యము వివరించడానికి గంటల గంటల సమయం పట్టదు. He is saying, man, ఈ యొక్క యవనస్తుడు he gave the testimony. తాను సాక్ష్యం ఇచ్చాడు. 6 words and 6 seconds. 6 మాటలు 6 క్షణాల్లో చెప్పాడు. I have seen the time also. నేను కూడా సమయాన్ని లెక్కించాను. What he said? ఏమంటున్నాడు? All these story I don't know. అయితే ఇవన్నీ నాకు తెలియదు. I was blind, now I see. 6 words. చూడండి, నేను గుడ్డివాడై ఉండి ఇప్పుడు చూచుచున్నానని. That was the testimony. అది తన సాక్ష్యము. That is the whole testimony of his whole life. తన జీవిత సాక్ష్యం ఇది. I was blind. నేను గుడ్డివాడును, Now I see. కానీ ఇప్పుడు That చూడగలుగుతున్నాను. is my testimony. అది నా సాక్ష్యము. What a powerful testimony. ఎలాంటి ప్రభావితమైన సాక్ష్యము. When they could not resist his testimony, అప్పుడు వారు ఎవరు కూడా అతని సాక్ష్యమును they ఆపలేకపోయారు. cast him out of the synagogue. తనను సమాజములో నుండి పంపించి వేశారు, వెలవేసినారు, పంపలే. వెలివేశారు. They have thrown him out. తనను వెలివేశారు. Here, సమాజము నుంచి means he should not enter into the synagogue. సమాజములో నుండి వెలివేశారంటే తాను మరలా ఆ సమాజంలోనికి ప్రవేశించకూడదు. And సమాజము, public also should not accept him. అంత మాత్రమే కాదు, సమాజము ప్రజలెవరు కూడా తనను అంగీకరించకూడదు. They should not accept him. వారు తనను ఆహ్వానించొద్దు. Anyone accepts him, ఎవరైనా తనను అంగీకరించారా, anyone entertains him, లేదా ఎవరైనా తనతో కాలక్షేపం చేశారా, they will be thrown out. వారు కూడా వెలివేయబడతారు. Now already the parents are in problem. ఇప్పటికే తల్లిదండ్రులు సమస్యలు They ఉన్నారు. are not able to confess openly. వారు బాహాటముగా It ఒప్పుకోలేకపోతున్నారు. is almost they also cast him out. అంటే తల్లిదండ్రులు కూడా తనను వెలివేస్తున్నారు. And people cast him out. అక్కడున్న ప్రజలు వెలివేశారు. Synagogue cast him out. సమాజము వెలివేసింది. He became alone. తాను ఒంటరి వాడయ్యాడు. He became alone. తాను ఒంటరి వాడయ్యాడు. What the Lord Jesus Christ heard that this man is cast out. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తి వెలివేయబడ్డాడన్న సంగతి విన్నాడు. What a comforting word. ఇలాంటి చక్కటి ఆదరకరమైన మాటలు. Verse 34. 34వ వచనము. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. Cast him out. తనను వెలివేశారు. Should not enter into the synagogue. నువ్వు సమాజంలోనికి ప్రవేశించొద్దు. Don't come here. నువ్వు ఇక్కడికి రావద్దు. He never step inside. నువ్వు లోపలికి అడుగు పెట్టొద్దు. He has not made any mistake. తాను ఏ తప్పు కూడా చేయలేదు. But he was still cast him out. అయినప్పటికీ కూడా తనను వెలివేశారు. And in the house, family also, they were very much afraid. కుటుంబములో కూడా కుటుంబస్తులు ఎంతో భయం పడుతున్నారు. Nobody talking to him. ఎవరు కూడా తనతో మాట్లాడట్లేదు. If they talk and somebody goes and tells, oh, these people were talking to him, means they also will be cast out. ఒకవేళ ఇంట్లో వారు ఈ వ్యక్తితో మాట్లాడుతున్న సంగతి వెళ్ళి పరిశీలకు చెప్తే వీరిని కూడా వెలివేస్తారు. Everybody was afraid. అందరూ భయపడుతున్నారు. Nobody was receiving him. ఎవరు కూడా తనను He అంగీకరించట్లేదు. became all alone. తాను ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు. Verse 35. First, ముప్- Jesus heard that he had cast him out. యేసు 35లో ఉంది చూడండి. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని. Lord has heard. ప్రభు విన్నాడు. This man has been cast out. ఈ యొక్క వ్యక్తిని వెలివేశారు. He is alone. ఇప్పుడు ఒంటరివాడు. He is lonely. తాను ఒంటరిగున్నాడు. There is no one who can encourage him. తనను ప్రోత్సహించేవారు ఎవరు కూడా లేరు. Only helpless man. ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. And Lord knew about that. ప్రభువుకు అది తెలుసు. So many sitting here. ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు.
I don't know with what problem you are sitting, ఏ సమస్యతో ఇక్కడ కూర్చున్నావో తెలియదు, but I am sure that some problem is there. కానీ ఖచ్చితంగా ఏదో ఒక సమస్య మాత్రం ఉంది. No, but some problem is there. హృదయంలో ఏదో ఒక బాధ ఉంటుంది. But still you have come. అయినప్పటికీ నువ్వు వచ్చావు. You must be thinking, నువ్వు there is ఆలోచిస్తుండొచ్చు, no one who can think of me. అయ్యో నా గురించి ఆలోచించే వారు ఎవరున్నారు? Yes, many times people will telephone and said feeling lonely. చాలా మంది ఫోన్ చేసి అంటుంటారు కదా, అంకుల్ ఒంటరితనంగా అనిపిస్తుంది. Why they feel that? ఎందుకు ఆ విధంగా అనుకుంటారు? Nobody talk. ఎవరు వారితో మాట్లాడరు, Nobody understands them. ఎవరు వారిని అర్థం చేసుకోరు. They are in problem. వారు సమస్యలు They ఉంటారు, are in trouble. కష్టాల్లో ఉంటారు. Maybe some of you sitting here, బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో మీరు ఇలాంటి you స్థితిలో have ఉన్నారేమో. come with that problem మీరు ఆ సమస్యతో వచ్చారు, and thinking that nobody knows about that. మీరు అనుకుంటున్నారు దాని గురించి ఎవరికి And తెలియదు. nobody bothers about you. అయ్యో నీ గురించి ఎవరు పట్టించుకోరు There is అనుకుంటున్నావు, one who knows your problem. కానీ నీ సమస్య తెలిసిన ఒకరు ఉన్నారు. Right from the beginning to end, your problem the Lord knows. నీ సమస్య ఆరంభం నుండి ముగించే వరకు ప్రభువుకు తెలుసు. When he heard this, ఆయన ఈ మాట విన్నప్పుడు he went on seeking him. ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు. He stopped all the ministry, ఆయన పరిచర్య అంతా ఆపేశాడు. went after this one man. ఈ యొక్క వ్యక్తి వెనుక వెతుక్కుంటూ He is వెళ్ళాడు. discouraged. తాను నిరుత్సాహంలో ఉన్నాడు. You may be discouraged condition. బహుశా నువ్వు కూడా నిరుత్సాహ స్థితిలో ఉన్నావేమో. Something might have happened to you. నీ జీవితంలో కూడా ఏదో You are జరిగింది, discouraged. నువ్వు నిరుత్సాహంలో ఉన్నావు. You have not told anyone, నువ్వు ఎవరితో చెప్పలేదు, but Lord knows. కానీ ప్రభుకు తెలుసు. He is after you. ఆయన నీ వెనుకే ఉన్నాడు, He is worried about you. ఆయన నీ గురించి He ఆలోచిస్తున్నాడు. thinks about, if the whole world cannot think, the Lord will think about you. లోకమంతా నీ గురించి ఆలోచించకపోయినా ప్రభువు నీ గురించి ఆలోచిస్తున్నాడు. There was one paralyzed man was lying there. ఒక పక్షవాతము కలిగిన బాధపడుతున్న ఒక వ్యక్తి అక్కడ పడుకోబెట్టి ఉన్నాడు. He has to get into the water when it was troubled. ఇప్పుడు ఆ బెతెస్దా కోనేరు కదిలించబడినప్పుడు తనను ఆ నీళ్ళలోనికి దించాలి. Last time I think I told this. పోయినసారి నేను చెప్పాను అనుకుంటా, But he was helpless. కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. All left him. అందరూ తనను విడిచిపెట్టారు. You know how long he was lying there? తాను ఎంత కాలం అక్కడ ఆ విధంగా పడుకొని ఉన్నాడో తెలుసా? 38 years. 38 సంవత్సరాలు. It's not a short period. అది ఏదో కొద్దిపాటి కాలము కాదు. 38 years he was suffering there. He was discouraged, depressed, and then he knew that this is my state. No one thinks about me. 38 సంవత్సరాల నుండి నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంలో ఉన్నాడు. తన ఇలాంటి పరిస్థితికి చేరుకున్నాడంటే నన్ను పట్టించుకున్న వారు ఎవరు కూడా లేరు అనుకునే స్థితికి వెళ్ళాడు. Hundreds of them there. అక్కడ ఆ ప్రాంతంలో వందల మంది ప్రజలు ఉన్నారు. Straight away he went there. ఇప్పుడు To this man. ప్రభువు నేరుగా ఈ వ్యక్తి యొద్దకే వెళ్ళాడు. Come on, tell what did Jesus say at that time when he went there? ఇప్పుడు ప్రభువు ఆ పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తి యొద్దకు వెళ్ళి ఏమన్నాడు చెప్పండి. అంతకుముందు ఏమన్నాడు? ఇప్పుడు పేదలు చెప్తే ఎక్కడ దొరుకుతుంది? ఈయన బహుకాలము నుంచి పడి ఉండుట చూసి, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఇక్కడ ప్రభు ఎంత చక్కటి మాట అంటాడంటే, ఇతడు బహుకాలము నుండి ఈ విధముగా పడి ఉండుట చూచెను. He has been here for a long time. ఇక్కడ బహుకాలము నుండి వ్యక్తున్నాడు. First time he went there. మొట్టమొదటిసారి ప్రభు అక్కడికి వెళ్ళాడు. First time he has seen him. మొట్టమొదటిసారి ఆ వ్యక్తిని చూశాడు. Who told him that he has been suffering for 38 years? 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి బాధపడుతున్నారని ప్రభుతో చెప్పిన He is వారెవరు? the creator. ఆయన సృష్టికర్త. Get encouraged by yourself. నిన్ను నీవే ప్రోత్సహించుకో. God is thinking about you. ప్రభు నీ గురించి It may ఆలోచిస్తున్నాడు. be 30 years. 30 సంవత్సరాలు It may ఉండవచ్చు, be 40 years. లేదంటే 40 సంవత్సరాలు ఉండవచ్చు. Don't worry. బాధపడద్దు. The Lord is thinking about you. ప్రభు నీ గురించి He ఆలోచిస్తున్నాడు. knows in what condition you have come. నీవు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో He ఆయనకు came తెలుసు. after you. ఆయన నీ వెనుకే వచ్చాడు. He is seeking you. ఆయన నిన్ను వెతుకుతున్నాడు. This man has been lying here for a long time. That word has really encouraged me so much. ఈ యొక్క వ్యక్తి ఎంతో కాలము నుండి ఇక్కడ బాధపడుతున్నాడు. ఈ మాట నన్ను ఎంతో ప్రోత్సహించింది. If Lord tells that word to me, ఒకవేళ ప్రభువు అదే మాట నాతో అన్నాడు అనుకోండి, Lord, how do you know this? ప్రభువా నీకు ఏ విధంగా తెలుసు నా పరిస్థితి? I have been here for many years. అవును ప్రభువా, అనేక సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఉన్నాను. But how do you know? I am seeing you first time. నీవు నన్ను I మొదటిసారి am చూస్తున్నావు. seeing you first నేను time. నిన్ను మొదటిసారి చూస్తున్నాను కదా. How do you know? ప్రభువా నీకు ఏ విధంగా తెలుసు?
I am a creator. అప్పుడు ప్రభు అంటాడు కదా, నిన్ను సృష్టించింది నేనే, I died for you. నేను నీ కొరకు చనిపోయాను, I paid the price for your sake. నేను నీ కొరకు క్రయమును చెల్లించాను, I think of you. నేను నీ గురించి ఆలోచిస్తాను. Don't you read what Peter said? పేతురు ఏమన్నా రాశాడో నువ్వు చదవలేదా? You cast all your burden upon him, he careth for you. In Telugu it is very good. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడని. నీవు దేని కొరకు చింతించుకుడు గాని మీ భారము సమస్తము ఆయన మీద మోపండి, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడన్న చక్కటి మాట ఉంటుంది. చింతిస్తున్నాడు. ఆయన చింతిస్తున్నాడు. It means he is worried about you. దాని అర్థం ఏంటి? ఆయన మన కొరకు పట్టింపు కలిగి చింతిస్తున్నాడు. Because of your problem. నీ సమస్యను బట్టి You have skipped up your breakfast also. నీవు నీ బాధను బట్టి పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదు. ఏం తింటాములే అనుకున్నావు. Maybe with that condition you have come. బహుశా ఆ స్థితిలో వచ్చావేమో. God knows about you. దేవునికి నీ గురించి తెలుసు. Every soul sitting here, God knows. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని గురించి ప్రభువుకు తెలుసు. He knows your problem. ఆయనకు నీ సమస్య తెలుసు. He knows your struggle. ఆయన నీకు ఇబ్బందులు తెలుసు. Don't be worried. నువ్వు బాధపడద్దు. He careth for you. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. I keep on mentioning every time Psalm 115 verse 12. The Lord is mindful of us. Secondly, in Telugu, ఆయన మమ్మలను మర్చిపోలేదు. నేను ప్రతిసారి కూడా ఆ మాటను చెప్తుంటాను. 115వ కీర్తన 12వ వచనములో యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మా కొరకు చింతిస్తూనే ఉన్నాడు. He has not forgotten you. ఆయన నిన్ను మర్చిపోలేదు. Maybe it's not 38 years you have been suffering. బహుశా నువ్వు 38 సంవత్సరాల నుండి బాధపడట్లేదు. Maybe 5 years. బహుశా 5 సంవత్సరాలేమో. Maybe 2 years. లేదంటే 2 సంవత్సరాలు. Maybe 10 years. లేదా 10 సంవత్సరాల నుండి. It makes no difference to the Lord. అయినప్పటికీ కూడా సమయము ప్రభుకి ఎలాంటి వ్యత్యాసము He చేయదు. knows about you. ఆయనకు నీ గురించి తెలుసు. He is worried about you. ఆయన నీ గురించి బాధపడుతున్నాడు. When Lord heard this man who has been blind and seen cast out, he went on seeking him. ఈ పుట్టు గ్రుడ్డివాడు చూపు పొందిన తర్వాత తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారందరూ ఆయనను వెలివేశారని ప్రభు విన్నప్పుడు ప్రభువు ఈ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు. Jesus heard that he had cast him out, and when he had found him, he was searching him till he was found. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొనెను. అంటే తాను కనబడేంత వరకు ప్రభు వెతుకుతూనే ఉన్నాడు. ఎట్లా కనుగొంటాడు? ఏ విధంగా కనుగొంటాడు? He has to seek. ప్రభు వెతకాలి. He has to get up. ప్రభు లెగవాలి. Go from place to place. స్థలం నుండి మరో స్థలంకి వెళ్ళాలి. Go and inquire. వెళ్ళి అడగాలి. Where is that man? ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? I have healed him. నేను తనను స్వస్థపరిచాను. We don't know. Yesterday he was here, but today we don't know. నిన్నటి దినాన్ని ఇక్కడే ఉండేవాడు ప్రభా, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. He went to the another place. మరొక చోటుకి వెళ్ళాడు. Till he find, he sought him. ఆ వ్యక్తిని కనుగొనేంత వరకు ప్రభు వెతుకుతూనే ఉన్నాడు. Till he seek you, till he come to you, till he help you, he will not forget you. ఆయన నిన్ను కనుగొనేంత వరకు, నీకు సహాయం చేసేంత వరకు ఆయన నిన్ను ఏమాత్రము మర్చిపోడు. Because of your problem, నీ సమస్యను బట్టి you are changed. నీవు మారావు. Your faith is changed. నీ ముఖం మారింది. Your faith, నీ యొక్క విశ్వాసం మారింది. your situation is changed. నీ పరిస్థితి మారింది. No change in the Lord. కానీ ప్రభులో ఎలాంటి మార్పు లేదు. Still he is seeking. ఆయన ఇంకా నిన్ను వెతుకుతున్నాడు. He knows about you. ఆయనకు నీ పరిస్థితి తెలుసు. He heard that this man has been cast out. He went and searched him and found him. ఈ వ్యక్తిని వెలివేశారన్న సంగతి ప్రభువుకు తెలిసిన తర్వాత ప్రభు వెళ్ళి ఈ వ్యక్తిని వెతికి కనుగొన్నాడు. Suddenly he found on some street. ఇప్పుడు ఏదో ఒక వీధుల్లో ఈ వ్యక్తి కనబడ్డాడు ప్రభువుకు. I'm coming for you. నేను నీ కొరకే వస్తున్నాను. For me? నా కొరక ప్రభువా? Yes, for you only I am coming. అవును, నీ కొరకే నేను వచ్చాను. First of all, he was a blind. మొట్టమొదటిగా అతను గుడ్డివాడు. Secondly, he was a beggar. రెండవదిగా తాను భిక్షమెత్తుకునేవాడు. Bible says he begged there. He was sitting and begging. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, తాను ఆ ప్రక్కనే కూర్చొని భిక్షమెత్తుకునేవాడు. But in the sight of God, కానీ దేవుని యొక్క దృష్టిలో this beggar has great value. ఈ భిక్షగానికి ఎంతో గొప్ప విలువ ఉంది. Bhikshagan, in the sight of God,
దేవుని యొక్క దృష్టిలో he had so much of value for this man. దేవుడు ఈ వ్యక్తికి ఎంతో He విలువనిచ్చాడు. may be a beggar, బహుశా తాను భిక్షగాడు but అవ్వచ్చు, still he died for him. అయినప్పటికీ ఆ వ్యక్తి కొరకు చనిపోయాడు. Same precious blood he shed on the cross. అదే ప్రశస్తమైన రక్తము సిలువలో చిందించాడు. Same punishment he paid for this beggar. అదే శిక్షను ఈ భిక్షగాని కొరకు భరించాడు. He cannot underestimate him. ఏ మాత్రము కూడా తక్కువగా చేయలేడు. He is equally precious. తాను సరి సమానముగా ప్రశస్తమైన వాడే. He went on searching street by street. ఆ వ్యక్తిని వెతకటానికి వీధి వెంబడి వీధి తిరుగుతొచ్చాడు. Till he found him. కనుగొనేంత వరకు వెతికాడు. You know, the Lord is so busy person. చూడండి, ప్రభువు ఆయన పనుల్లో ఎంతో ఇమగ్రమై ఉంటాడు. Always people used to, rush to him and kept him busy ఎప్పుడు day and night. ఎప్పుడు కూడా ప్రభు ఎక్కడున్నా సరే రాత్రింబవల్లో ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఆయన వెనువెంటే ఉండేవారు. పనుల్లో ఎంతో అమగ్రమై ఉండేవాడు. One day, ఒక రోజు at evening, సాయంత్రము they found that he's in one place. తాను ఒక స్థలంలో ఉన్నట్టుగా తెలిసింది. People flooded ప్రజలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. in the evening. సాయంత్రము That went on whole night. అది రాత్రంతా కూడా అదే విధంగా గడిచింది. Whole night. రాత్రంతా ప్రభు He సమయాన్ని was గడిపాడు. healing them. వారితో మాట్లాడుతూ He వచ్చాడు. was healing them. వారిని స్వస్థపరుస్తొచ్చాడు. He was preaching. వారికి బోధిస్తొచ్చాడు. Early morning he went for prayer. ఆయన ఉదయకాలము వేకువజామున లేచి ప్రార్థనకు వెళ్ళాడు. All these activities he has stopped ఇవన్నీ కూడా ఈ పనులన్నీ ప్రభువు ఆపేశాడు. for this one man. ఈ ఒక్క వ్యక్తి కొరకు, He is worried about him. ఆ వ్యక్తి కొరకు చింతించాడు. He is discouraged. తాను నిరుత్సాహంలో ఉన్నాడు. He is thrown out తాను వెలివేయబడ్డాడు. for nothing. కారణమే లేదు. He has done nothing. అతను ఏం చేయలేదు. What a discouragement condition. ఎంత నిరుత్సాహ పరిస్థితి అది. His friends stopped speaking to తన him. స్నేహితులు తనతో మాట్లాడటం ఆపేశారు. His neighbors stopped speaking to him. తన పొరుగు వారు తనతో మాట్లాడటం ఆపేశారు. Nobody will tell the praise the Lord. ఎవరు కూడా ప్రైజ్ ద లార్డ్ అని కూడా చెప్పరు. ఈయన చెప్పినా వాళ్ళు చెప్పరు. ఒకవేళ ఈయన పలకరించినా వాళ్ళు చెప్పరు. What a pathetic condition. ఎంత దయనీయకమైన స్థితి. Lord heard. ప్రభువు ఇది విన్నాడు. This is the situation. తన యొక్క నిరుత్సాహ పరిస్థితిని చూశాడు. He might have told his disciples, తన శిష్యులతో ప్రభు అని ఉండవచ్చు, we'll go back to that place. మనము తిరిగి ఆ ప్రదేశానికి వెళ్దాము. I want to see that young man. నేను ఆ యవనస్తుని చూడగోరుతున్నాను. Lord, he has been healed. ప్రభు తాను స్వస్థపరచబడ్డాడు కదా. We have seen him. His eyes were perfectly all right. మేము చూసాము, తాను సంపూర్ణమైన చక్కటి చూపు పొందాడు. Why do you want to see him again? మరలా ఎందుకు చూడాలనుకుంటున్నావు? No, I have to see him. లేదు లేదు, ఆ వ్యక్తిని నేను చూడాలి. He is discouraged. తాను నిరుత్సాహములు ఉన్నాడు. He is depressed. తాను కృంగుదల్లో ఉన్నాడు. He is alone. తాను ఒంటరి He is వాడిపోయాడు. lonely. తాను ఒంటరివాడు. All have cast him out. అందరూ తనను వెలివేశారు. Then they all went. ఇప్పుడు వారందరూ కూడా ఆ వ్యక్తి He దగ్గరికి వెళ్ళారు. sought him. He was seeking him till he find him. తాను కనుగొనేంత వరకు కూడా ప్రభు వెతుకుతూ వచ్చాడు. What does it speaks? దాని అర్థం ఏంటి? ఏం Lord మాట్లాడుతుంది? was restless ప్రభు ఏ మాత్రం కూడా నెమ్మది లేకుంటున్నాడు. till he meet this young man. ఈ యవనస్తుని కలుసుకునేంత వరకు వెతికాడు. Don't think that you are in a problem. నువ్వు సమస్యలు ఉన్నావని అనుకోవద్దు. And don't think you are in a problem and Lord doesn't know. నువ్వు సమస్యలు ఉన్నావు, ప్రభుకు అది తెలియదు అనుకోవద్దు. He is restless for you. ఆయన నీ కొరకు నెమ్మది లేకుంటున్నాడు. Don't worry. నువ్వు బాధపడద్దు. He thinking about you. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. He sought him. He went and seeking this young man. Where is this young man? Where is that beggar? Where is that young man? ఆ యవనస్తుడు ఎక్కడున్నాడు, ఆ భిక్షగాడు ఎక్కడున్నాడు అని వెతుకుతూ చూస్తూనే వెళ్ళాడు. Suddenly he found him. ఇప్పుడు అనుకోకుండా ఆ వ్యక్తి కనబడ్డాడు. Oh, then he started conversing him. ఇప్పుడు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. Verse 36. Verse 35. 35 నుండి చదువుతాను, గమనించండి. పరిచయులు వారిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారి యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. I am he to whom you were speaking. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావు ఆయనను నేనే. I am the Son of God. నేను దేవుని కుమారుడును. What a revelation has been given to this beggar blind man. ఎలాంటి ప్రత్యక్షత. Now we can't call him a blind man. ఇప్పుడు గుడ్డివాడని అతను అనలేము, కానీ అలాంటి భిక్షగాడు గుడ్డివాడైన ఆ వ్యక్తికి ఎలాంటి ప్రత్యక్షతను ప్రవహిస్తున్నాడు. Lord, who is he, Lord? ప్రభువా, ఆయన ఎవరు? That I might
believe? నేను విశ్వసించడానికి ఆయన ఎవరు అని అడుగుతున్నాడు. And Jesus said, అప్పుడు యేసు అన్నాడు, thou hast both seen him, నీవు and it is he that talketh with you. నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్న వాడును ఆయనే అనెను. Where you are looking at, నువ్వు ఎక్కడ ఎటువైపు చూస్తున్నావు? the Lord is with you. ప్రభు నీతోనే ఉన్నాడు. The Lord is standing with you. ప్రభు నీ ప్రక్కన నిలబడ్డాడు. He is telling, I am he that talking to you. ప్రభు అంటున్నాడు, నేనే నీతో మాట్లాడుతున్నాను. Don't be get discouraged. నువ్వు నిరుత్సాహపడవద్దు. Get encouraged in the Lord. ప్రభులో ప్రోత్సహించబడు. He is mindful of you. ఆయన నీ గురించి పట్టింపు కలిగి He ఉన్నాడు. is seeking you. ఆయన నిన్ను వెతుకుతున్నాడు. He will find you. ఆయన నిన్ను కనుగొట్టాడు. He will solve your problem. ఆయన నీ సమస్య తీరుస్తాడు. He is restless because of you. ఆయన నిన్ను బట్టి నెమ్మది లేకుండా ఉన్నాడు. Unbelievable. అది ఏమాత్రం నమ్మశక్యం But కాదు. still it is true from the word of ఆయన God. దేవుని యొక్క వాక్యంలో నుండి ఇది He సత్యమైంది. went on seeking him till he find him. ఆ వ్యక్తిని కనుగొనేంత వరకు ప్రభు ఆ వ్యక్తిని వెతుకుతూనే He ఉన్నాడు. was not a great king. తాను గొప్ప He was రాజు not a కాదు, prophet. లేదంటే ప్రవక్త కాదు, He was a beggar. ఒక సామాన్య భిక్షగాడు. But still he is equally precious in his sight. అయినప్పటికీ కూడా దేవుని యొక్క దృష్టిలో అతను సరిసమానముగా ప్రశస్తమైన వాడే. People may throw you out. ప్రజలు నిన్ను వెలివేసి ఉండవచ్చు, Doesn't matter. అయినా పర్వాలేదు. They may not talk to you. వారు నీతో మాట్లాడకపోవచ్చు, They'll stop talking to you. వారు నీతో మాట్లాడటం ఆపేశారా? I have experienced this in my life. నేను ఇది నా జీవితంలో అనుభవించాను. Practically I have experienced. నేను ఆచరణపూర్వకంగా అనుభవించాను. Even if you give praise, they say praise the Lord, they don't yet tell praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అని వెళ్ళి పలకరించిన వారు తిరిగి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పరు. నేను చెప్తే చాలా మంది చెప్పలే. నేను చెప్తే చాలా మంది నాకు చెప్పలేదు తిరిగి. There is a reason. ఆ కారణాన్ని బట్టే No, చెప్పగలుగుతున్నాను. there is a reason why they did not. They were so angry. Not, I have not made any mistake. నేను ఏ పొరపాటు చేయలేదు, అయినా వారు ఎందుకు ఆ విధంగా కోపంగా ఉన్నారో కారణమో లేదో. I know the కారణం కూడా తెలుసులే నాకు. నాకు ఆ కారణం కూడా తెలుసులేండి. You will be insulted. నిన్ను అవమానపరుస్తారు. I have been insulted. నన్ను అవమానించారు. Here, right over here. ఇక్కడే ఇదే ప్రాంతంలో I have been insulted. నన్ను అవమానించారు. But Lord did not leave me. ఆయన ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. You may be insulted. నీవు కూడా అవమానించబడుతున్నావా? You may be cast out. నిన్ను కూడా వెలివేశారా? Maybe nobody is speaking to you. బహుశా ఎవరు నీతో మాట్లాడట్లేదా? The Lord is with you. ప్రభు నీతో పాటు ఉన్నాడు. Lord is restless till he helps you. ఆయన నీకు సహాయం చేసేంత వరకు ప్రభుకి ఏమాత్రము నెమ్మది ఉండదు. If it is prolonged, ఒకవేళ ఎక్కువ సమయము పడుతుందా, that is for a purpose. దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం That ఉంటుంది. doesn't mean God has forgotten దాని you. అర్థము దేవుడు మర్చిపోయాడని కాదు. It's a purpose. దాని వెనుక ఉద్దేశం ఉంది. Don't leave your faith. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. He will never forget you. ఆయన నిన్ను ఎప్పుడూ మర్చిపోడు. That is, he by his own word he spoke this. ఆయన సొంత మాటలతో ఈ మాటలు చెప్పాడు. Lord has not forgotten us. ప్రభువు మనల్ని మర్చిపోలేదు. So this young man says, కాబట్టి యవనస్తుడు అంటున్నాడు, Lord, who is he? ప్రభు ఆయన ఎవరు? I am he that speaketh to you. నీతో మాట్లాడుచున్న వాడును ఆయనే అని చెప్పాడు. Now this, let us read all of us 38 verse. For this verse only I have told the whole story. 38వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఈ మాట కొరకే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. Yes, all of us together. 9:38 అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. And he said, Lord, I believe. And he worshipped him. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కి ఆరాధించాడు. I think it is good to give opportunity to worship those who are discouraged condition. ఎవరైతే నిరుత్సాహ స్థితిలో ఉన్నారో వారికి ఆరాధించే అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. It will be very nice. అది చాలా బాగుంటుంది. This man, ఈ వ్యక్తి so discouraged, ఎంతో నిరుత్సాహంలో but he ఉన్నాడు. was so comforted. ఆయన ఎంతో ఆదరించబడ్డాడు, He was so much strengthened. ఎంతో బలపరచబడ్డాడు. Lord, you came seeking me. ప్రభువా నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావా? My own parents then stopped talking to me. అయ్యా నా సొంత తల్లిదండ్రులే నాతో మాట్లాడటం ఆపేశారు. Lord, they are not accepting me. ప్రభువా వారు నన్ను అంగీకరించట్లేదు. And nobody accepting me in the synagogue. అయ్యా సమాజంలో కూడా ఎవరు నన్ను How అంగీకరించట్లేదు. come you came and seeking after me? తండ్రి ఏ విధంగా నీవు వచ్చి నన్ను వెతుకుతున్నావు? There's a father love. అది తండ్రి యొక్క ప్రేమ. He is the son of God. ఆయన దేవుని కుమారుడు. He is
God. ఆయన దేవుడై ఉన్నాడు. That's why he created the eyes. అందుకొరకే ఆయన కనులను సృష్టించాడు అక్కడ. No man cannot create the ఏ మనుషుడు కూడా ఆ విధంగా చేయలేడు. He, as a God, he created the eyes. ఆయన దేవుడుగా కళ్ళను తయారు చేశాడు. Lord, I believe. ప్రభువా నేను నమ్ముతున్నాను. Fell and worshipped him. ఆ విధంగా మ్రొక్కి ఆరాధించాడు. His problems were gone. తన సమస్యలు పోయాయి. Struggles are gone. తన ఇబ్బందులు పోయాయి. His discouragement has gone. తన నిరుత్సాహం పోయింది. You try today. నువ్వు ఇది ప్రయత్నించింది. You try. నువ్వు ప్రయత్నించు. I tried. నేను ప్రయత్నించాను. And Lord proved it. దేవుడు దాన్ని రుజువుపరిచాడు. You worship him. నువ్వు ఆయనను ఆరాధించు. Your discouragement will disappear. నీ యొక్క నిరుత్సాహము Your కనుమరుగైపోతుంది. loneliness will go నీ away. ఒంటరితనం పోతుంది. It is a fact. ఇది నిజము. Prove it today. దాని ఈ దినమున రుజువుపరచు. God always wants to prove. దేవుడు ఎప్పుడు కూడా రుజువుపరచాలనుకుంటాడు. You prove that I will do it or not. నేను చేయగలనో లేదో నువ్వు రుజువుపరచు చూడు. In Malachi also he said, మలాకి గ్రంథంలో కూడా అన్నాడు, test me నన్ను పరిశోధించు. if you have guts. ఒకవేళ నీకు ధైర్యం ఉందా పరీక్షించు. I am telling you to test me. దేవుడు అంటున్నాడు, నేనంటున్నాను కదా నన్ను పరిశోధించు, పరీక్షించుమన్నా. పరీక్షించమన్నాడు. You test me. నువ్వు నన్ను పరీక్షించి చూడు. You prove. నువ్వు రుజువుపరచు. Yes, the Lord is good. అవును దేవుడు మంచివాడు. And what a joy. He worshipped means his heart might have filled with gratitude. Who is this man thinks of me so much more than my parents? ఈ యొక్క వ్యక్తి ఆరాధించగలిగాడంటే హృదయం ఎంతో సంతోషంతో నింపబడి ఉండవచ్చు. తను అనుకొని ఉండవచ్చు కదా, ఎవరితోనో నా తల్లిదండ్రుల కన్నా నా వారి కన్నా ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. He did not tell anything. ఏ మాట చెప్పలేదు. Lord, everybody cast me out. ప్రభువా అందరు నన్ను వెలివేశారు. He did not explain all his problems. లేదంటే తన సమస్య అంతా ప్రభుతో వివరించలేదు. He just worshipped him. కేవలం ఆరాధించాడు. Everything disappeared. అంతా కనుమరుగైపోయింది. You do that. మీరు ఆ విధంగా చేయండి. I did it. I am doing it. నేను ఆ విధంగా చేశాను, చేస్తున్నాను. I do it every time. ప్రతిసారి చేస్తాను. When you have a problem, నీకు సమస్య ఉన్నప్పుడు start worshipping the Lord. ప్రభుని ఆరాధించు. Now David says, దావీదు అంటున్నాడు, Psalm 34 and verse 1, 34వ కీర్తన మొదటి వచనం, I bless the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. I bless the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. And his praises shall continually be in my mouth. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. By worshipping, all his problems disappeared. తాను ప్రభుని ఆరాధించడం ద్వారా తన సమస్యలన్నీ కూడా కనుమరుగయ్యాయి. When he wrote 34 Psalms, he was going through lot of problems. 34వ కీర్తన దావీదు రాసినప్పుడు ఎన్నో సమస్యల గుండా He వెళ్తున్నాడు. he was struggling between death and life. తాను మరణము జీవము మధ్యలో తల్లాడుచున్నాడు. At that time he wrote Psalm 34. ఆ సమయంలో 34వ కీర్తన You రాశాడు. read that one. దాన్ని చదవండి. You read the heading. అక్కడ ఆ పైన రాయబడిన మాటలు And go చదవండి. back to the Samuel. వెళ్ళి సమూయేలు గ్రంథంలో ఆ సందర్భాన్ని చూడండి. That situation is mentioned there. అక్కడ ఆ సందర్భం రాయబడింది. It was between death and life. తాను జీవ మరణముల మధ్యలో తల్లాడుచున్నాడు. And during that time, ఆ సమయంలో he writes that song. తన కీర్తన రాస్తున్నాడు. I bless the Lord at all నేను times. ఎల్లప్పుడూ యెహోవాను His సన్నతించెదను. praises shall continually be in my mouth. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. What a wonderful, ఎలాంటి అద్భుతమైన విషయం ఇది. joyful life. సంతోషకరమైన జీవితము. All because we can do all these things because one thing, he has not forgotten us. ఇదంతా మనము చేయగలము. ఎందుకు చేయగలగటానికి గల కారణము ఆయన మనల్ని మర్చిపోలేదు. ఫెయిల్ అయితే మర్చిపోయాడు. ఫెయిల్ అయితే తప్పిపోతే మర్చిపోయాడు అనుకుంటాము. పెళ్లి కాకపోతే మర్చిపోయాడు. పెళ్లి కాలేదనుకుంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటాము. జాబ్ లేదు మర్చిపోయాడు. ఉద్యోగం లేదనుకుంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటాము. He'll put all wrong. ఒకవేళ నువ్వు ఆ విధంగా అంటే ప్రభు అన్నిటికీ తప్పు 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 అంటాడు. He has never forgotten. ఆయన నిన్ను మర్చిపోలేదు. Let us worship him. మనము ప్రభుని ఆరాధిద్దాము. He is mindful of us. ఆయన మన పట్ల పట్టింపు Oh, కలిగిన his వాడు. love is unchangeable. ఆయన ప్రేమ ఏమాత్రము His మారదు. love unexplainable. ఆయన ప్రేమ వివరించలేము. Let us just worship him. మనము కేవలము ప్రభుని ఆరాధిద్దాము. He is worthy to be worshipped. ఆయన ఆరాధనలకు May యోగ్యుడైంటున్నాడు. God help us to pour our heart in worship him in truth and in spirit. ఆత్మతోను సత్యముతోను మన ప్రభుని ఆరాధించు నిమిత్తము ఆరాధించలాగున దేవుడు ఆరాధించే ఆత్మను మన పైన కుమ్మరించును గాక. And he deserves that. He wants that. ఆయనకు ఆ ఆరాధన కావాలి, అర్హుడు. He is seeking for that. ఆయన దాని కొరకే వెతుకుతున్నాడు. Let us pour our heart in worship. మనము కూడా ప్రభుని ఆరాధించడంలో మన హృదయాన్ని కుమ్మరిద్దాము.